యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే ఈ రాత్రికాల సమయంలో మన మధ్యను మన ప్రభును ప్రియ రక్షకుడని యేసుక్రీస్తున్న వారికి ఘనమైన నామం బహుగా ఇచ్చించబడుతుండగా చేరువచ్చిన మీ అందరిని బట్టి ప్రభునుకు మాత్రమే మహిమ చెల్లిస్తూ ప్రేమతో నన్ను ఆహ్వానించిన అన్న తిమోతి అన్నగారు వారి సంఘానికి వారి కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లిస్తూ తోటి సేవకులందరికీ ఆయన ఏళ్ళు అమ్మగారు అయ్యగారు అందరికీ నిండు వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన మీరు ಎಲ್ಲರಿಗೂ యేసు నామంలో నిండు వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు, నేను నా యొక్క బైబిల్ కాలేజ్ యొక్క చివరి చర్మాంకంలో నేను ఇక్కడే ఇదే దువ్వలో అపోస్తలుల విశ్వాస సహవాసం ఎదగడానికి ప్రభు కృప చూపించారు. నా గ్రాడ్యుయేషన్ ఫీజు కూడా అయ్యగారే కట్టారు. సమీల్ నాన్నగారే స్వయంగా బైబిల్ కాలేజ్కి వచ్చి అమౌంట్ కట్టి అప్పుడు వెళ్ళారు, ప్రార్థించి వెళ్ళారు. తర్వాత నేను అక్కడి నుంచి బాంబే వెళ్ళడం, ఇంకా కొన్ని ప్రాంతాలు వెళ్ళడం, ఇలాగవన్నీ నిద్రించడం. సో టైమ్ ఈజ్ సో ఫాస్ట్. అంత చాలా ఫాస్ట్గా అయినప్పటికీ దేవుడు మరలా ఒకే కృపలో అందరినీ తీసుకొచ్చిన దానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఒక సంగతిని ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. దానికి ముందు 1914 సంవత్సరం నుండి 1924 సంవత్సరం వరకు ఈ భారతదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ప్రత్యేకంగా ఆధారిత ప్రాంతాలు, గోదావరి ఆధారిత ప్రాంతాల్లో, ఈ ఆంధ్ర, తెలంగాణ అలాంటి ప్రాంతాలు, ఇంకా కర్ణాటక ఇలా వెళ్ళికోల్ది కిందకి వెళ్ళికోల్ది చాలా భయంకరమైన కరువు వచ్చేసింది. ఎంత కరువు వచ్చిందంటే వాళ్ళు చెరువులో తవ్వుతుంటే నీరు రాకపోగా బాడి వచ్చేదట. బందతో వస్తే ఇక వేరే దిక్కేం లేక దాని మీద ఉప్పు జల్లుకుని అదే మెత్తని మట్టి తినే పరిస్థితి వరకు వారు వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భంలో ఇంగ్లాండ్ దేశంలో మాంచెస్టర్ అనబడిన ఒక ప్రాంతం నుండి మెథడిస్ట్ మిషనరీ వారు భారతదేశానికి వచ్చి వారికి 3 రోజుల సభలు ఏర్పాటు చేశారట. ఈ 3 రోజుల సభల్లో భోజనాలు కూడా పెడితే విశ్వాసులు కార్యక్రమానికి వచ్చేవారు కాదు, కానీ భోజన కార్యక్రమాలు మాత్రం చాలా ఎక్కువ వచ్చేసేవారట. అది మొదటి రోజు వారికి అర్థం కాలేదు, 2 రోజు కూడా వారికి అర్థం కాలేదు. 3వ రోజు మీలో బాధ కనబడుతుంది, మీటింగ్ అయిపోద్దన్న బాధ, మీకు ఎంత ఆసక్తి ఉందన్న మిషనరీ గారు ఇంకో మీటింగ్ ఏర్పాటు అయినా మళ్ళీ జనం అలాగ వచ్చేసారంట. ఏంటి సంగతి అని ఆలోచన చేస్తే విషయం ఏంటంటే అక్కడ భోజనాల కొరకు అందరూ వచ్చారట. ఎందుకు భోజనాలు తినడానికి లేదంటే, అయ్యా మా పరిస్థితి ఇలాగలాగా ఉంది, కరువులో ఉన్నామంటే, వారు రక్షించబడిన కొద్ది మంది కొరకు ఒక మందిరం కడతాం ఆరంభించి ఆ పని చేయించిన వారికి చాలా తక్కువ జీతం కూలిస్తూ వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి భారతదేశంలో తాపి మేస్త్రి మంటికి వచ్చి పని చేస్తే వారికి టీయో టిఫినో పెడతాం ఆనవాయితీగా మారింది. అలాంటి సందర్భంలో చక్కగా అందరికీ భోజనాలు పెడుతూ ఎంతకాలం ఆ మిషనరీ వారు వారిని పోషించారంటే 10 సంవత్సరాలు, 1914 నుంచి 1924 సంవత్సరం వరకు, అంటే 10 సంవత్సరాలు వారికి ఉచితంగా భోజనం పెట్టారంట. ఈలోగా స్వాతంత్రం వచ్చేసింది, అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. వచ్చి ఈ ఊరికి ఏం పేరు పెట్టాలని ఆ ఊరు అని అడిగితే ఆ ఊరు వారు అన్నారట, అయ్యా మా ఊరికి మిషనరీలు వచ్చి మాకు భోజనం పెట్టారండి, మేము మట్టి తినే సందర్భంలో వారు వచ్చి మాకు భోజనం పెట్టారు కనుక మా ఊరికి మెతుకు అని పెట్టండి, వారు మాకు మెతుకులు పెట్టారు కనుక మాకు మెతుకు అని పెట్టండి అన్నారట. మెతుకుని పెట్టేశారు. పక్కూరు వెళ్ళారట, వారు అదే సమాధానం, దాంతో మెతుకులు ఊరు అని పెట్టారట. మరో ప్రాంతానికి వెళ్ళారు, సేమ్ అదే పేరు, దాంతో చిన్న మెతుకులూరు అని పెట్టారట. మరో ప్రాంతానికి వెళ్ళారట, ఆ ఊరి పేరు పెద్ద మెతుకులూరు అని పెట్టారంట. ఇంకెంతసేపు అని ఇలా మార్చుకోగలరు? ఇలా కాదని చెప్పి అంత జల్లుడు పట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ జిల్లా వారు కూడా ఈ 10 సంవత్సరాల్లో ఇంతమంది బ్రతికారు అంటే కారణం మందిరం కదా. అందుకని చెప్పి ఆ మందిరానికి పేరు తగ్గట్టుగా ఊరికి మెదక్ అనే జిల్లాగా నేటి వరకు పిలువబడుతుంది. ఇప్పటికీ కూడా ప్రపంచ మ్యాప్లో మెదక్ అనే ఒక జిల్లా ఉందంటే అది మన క్రైస్తవ మిషనరీలు మందిరం కట్టి పరిచర్య ఆరంభించడం ద్వారా అది సాధ్యమైంది. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఇక్కడ హెచ్చించబడుతున్న దేవుని యొక్క ఘనమైన నామం, ఇక్కడ బోధించబడుతున్న వాక్య సత్యం ఎలాంటిదండి అంటే, అది ఒకరిని బ్రతికించేటువంటి వాక్యం, ఒకరికి దీవెనకరంగా ఉండేటువంటి సత్యం, ఒకరికి పెట్టేటువంటి సేవ, ప్రజల కొరకు తమను తాము చాలా ప్రత్యేకమైన వివరణ ఒకటి ఇచ్చాడు.
మాత్రమే అంత చిన్న ఎవరైనా ఎందుకు ఇచ్చాడని ఒక్క చిన్నలో నుండి కొన్ని సంగతిని ముందుంచాలని ఆశపడుతుండగా ఒకసారి యెహోషువ గ్రంథానికి మీ శ్రద్ధను తెరవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదవగా చిత్తగించినట్లయితే, మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కలిపి అన్న కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. తలపైకెత్తాను. పిల్లలు, ఇక్కడ చదవబడిన లేఖన భాగం ఎవరి గురించి వ్రాయబడుతుందంటే, ఇజ్రాయేలు ప్రజలు ఆది కాండములో నుంచి వారు నిర్గమకాండం నుంచి వారు శ్రమపడ్డారు, ఆరంభించారు. పిహాహిరోతును దాటారు, బయల్సఫోను దాటారు, మిగ్దోలను వారు దాటారు, ఎర్ర సముద్రాన్ని వారు దాటారు, తాపకరమైన పాములను వారు దాటారు, కాదేశ్ బర్నయ దాటారు, సీను అరణ్యాన్ని దాటారు, పారాను అరణ్యాన్ని దాటారు, పిస్క దాటారు, మహాయండకు కాలిన అరణ్యమైన షేయిరు మన్యాన్ని వారు దాటారు. అంతా దాటిన తర్వాత యర్దాను దాటారు. ఒక భయంకరమైన ఎరుకో గోడలు వారు దాటి అద్దరికి వెళ్ళారు. ప్రభువా, మేము కట్టని కోట మీరు ఇచ్చారయ్యా, మేము నాటని తోట మీరు ఇచ్చారయ్యా, మీరు మాకు ఎడల చూపిన ప్రతి విధమైన కృపను బట్టి మీకు వందనస్తులమై మీకు బలిపీఠం కడతాం ప్రభువా అని యెహోషువ ఒక బలిపీఠం కడదామని ఆశించాడు. ఆ బలిపీఠం కడదామని ఆశించడానికి వీరికి మాన్యువల్ బుక్ ఉంటుంది కదా, మోషే ధర్మశాస్త్రంలో బలిపీఠం కట్టడానికి ఎలా కట్టాడో చూద్దామని ఒకసారి చూస్తే అక్కడ ఒక చిన్న డీటెయిల్ అతన్ని ఆకర్షించింది. ఆ డీటెయిల్ ఏంటంటే, ఇది చాలా సందర్భాల్లో మనం ఓవర్లుక్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, కొంచెం అక్కడ కనుక మనం ఆగితే మనకి విషయం అర్థమవుతుంది. ఆ చిన్న డీటెయిల్ ఏంటండి అంటే, మీరు బలిపీఠం కట్టండి, మీరేం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి, బలిపీఠము కట్టండి, కానీ ఆ బలిపీఠము మీద ఇనుప పనిముట్లు వాడకూడదు. ఇనుప పనిముట్లు పొరపాటును కూడా దానికి తాకకూడదు. ఇనుప పనిముట్లు తగిలింపకుండా స్వచ్ఛందంగా రాళ్ల చేత కట్టేయండి. అది కారు రాళ్ళంటే ముడి పదార్థం అని అర్థం. కారు రాళ్ళంటే న్యాచురల్ రాయి అని అర్థం. కారు రాయి అంటే అర్థం ఏంటంటే, సుత్తి శానం పట్టుకుని చెక్కకుండా వర్షానికి దానికదే సాధారణంగా స్వభావ సిద్ధంగా ఏర్పరచబడిన ఒక ప్యూరెస్ట్ స్టోన్తో మీరు మందిరం కట్టండి. ఎప్పుడు కూడా అందులో ఎవరికి చోటు ఉండకూడదు, ఇనుముకు చోటు ఉండకూడదు. మీరు ఇదే పని ఎవరు కడతారంటే, సొలొమోను కూడా మందిరం కట్టినప్పుడు 22 సంవత్సరాలు ఆ మందిరం కట్టడానికి స్లో అయింది. ఎందుకంటే వారు చెక్కడం తీసుకుంది. సరే, ఇప్పుడు ఈ బలిపీఠం కట్టినప్పుడు అందులో ఏమంటాడు దేవుడు, మేక్ షూర్ దట్ దేర్ షుడ్ బి ఎనీ ఐరన్ ఓవర్ ఇట్. దాని ముందు ఇనుము అసలు తగిలింపకూడదు. అసలు ఈ ఇనుము ఎందుకు తగిలింపకూడదు అన్నాడు. ఈ బలిపీఠం అంటే ఎవరు దండి ఈరోజు మీ ముందు చల్లలుండి సర్వోన్నతమైన దేవుని సేవకుడుగా ప్రభు యొక్క ప్రత్యక్షత నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయము చేయునుగాక. కొంచెం స్వరమెత్తలామేన్. మీరు ఎప్పుడన్నా బైక్ మీద కానీ కారు మీద కానీ వెళ్ళినప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్తో కనుక వెళ్తే మీకు రోడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది. రోడ్డు పక్కన షాపులు ఏమున్నాయి మీకు అర్థం కాదు, రోడ్డు పైన షాపుకి ఆ పేరంటే మీకు అర్థం కాదు, అక్కడ డీటెయిల్స్ కూడా మీరు మర్చిపోతూ ఉంటారు. అదే 100 కిలోమీటర్లు వెళ్తున్న మీరు 80లో వెళ్తే, 80లో వెళ్తున్న మనం 60లో వెళ్తే ప్రతి రోడ్డు చాలా విజిబుల్గా కనబడుతుంది. చివరికి యాక్సిడెంట్ని కూడా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా తప్పించుకుంటాడు. వాక్యం చదివినప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే, 45 రోజుల్లో బైబిల్ చదివేశాను, ఒక 100 రోజుల్లో బైబిల్ చదివేశాను, సంవత్సరంలో బైబిల్ చదివేశాను అనుకుంటారు. కానీ అది అసలు మనకు ప్రయోజనం కాదు. ఎంతసేపు ఎంత త్వరగా చదవమని కాదు, ఏం చదవమన్నది ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ ఒక్క మాటలో ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఎందుకు బలిపీఠం కట్టాలో దేవునికి వాక్యముల నుంచి ముందుంచాలని నేను ప్రేరేపించబడుతున్నాను.
దానికి ముందు అసలు ఇనుప పనిముట్లు తగిలింపకుండా కేవలం రాళ్ల చేత మాత్రమే కట్టబడిన ఆ బలిపీఠము దేనికి గుర్తుగా కనబడుతుంది? ఒకసారి చూద్దాం. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో 1వ పేతురు పత్రిక, భక్త మహాశయుడు భక్త కోటికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆ రాళ్ల చేత కట్టబడిన మందిరము లేకపోతే బలిపీఠం ఎవరో దేవునికి వాక్యం అక్కడ మనకు చిత్తగిస్తూ ఉంది. చదవండి దయచేసి 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, అదే ఇనుము తగిలింపని రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సంగమా, దయచేసిన మాట మీరు ఆలకించాలి. ఇక్కడ పాత నిబంధన గ్రంథమైనా క్రొత్త నిబంధన గ్రంథమైనా దేవుని ఏ కాలంలోనైనా సరే, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆల్టర్ హాస్ బీన్ బిల్ట్, అక్కడ ఒక బలిపీఠం కట్టబడిందంటే అది ఎవరి గుర్తు చెప్పిన నేటి క్రైస్తవ సార్వత్రిక సంఘమునకు గుర్తుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ బలిపీఠము లోక సంబంధమైన ఇనుము తగిలింపని బలిపీఠం, లోకము ద్వారా మిళితముగాని సంఘం, లోకం యొక్క పోకడ అంటుకోని సంఘం, లోకం యొక్క సపోర్ట్ లేని సంఘం, సజీవమైన రాళ్ల చేత కట్టబడిన దేవుని మందిరం, దేవుని బలిపీఠం క్రైస్తవ సార్వత్రిక సంఘమునకు గుర్తుగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు తన యవ్వన కాలపు రక్తం ఇచ్చి వెలపెట్టుకున్న ఈ సంఘం ఎవరండి అంటే, కారు రాళ్ల చేత కట్టబడిన, పవిత్రత చేత కట్టబడిన, పూర్తిగా ఎలాంటి లోక సంబంధమైనవి మెటీరియల్ తగిలింపకుండా ఒరిజినల్ రాళ్ల చేత కట్టబడి మందిరము, ఈ బలిపీఠము సంఘమునకు గుర్తుగా కనబడుతుంది. ఇప్పుడు ఈ సంఘములో ఎవరికి చోటు లేదట? ఇనుముకి. కమా చెప్పండి, సంఘములో ఎవరికి లేదట? వెనకలో మాట్లాడతలేదు చెప్పాలి. సంఘమునకి సంఘములో ఎవరికి చోట్లేదట? ఎందుకు ఇనుముకు చోట్లేదు? ఇప్పుడు అక్కడ యాంప్లిఫైర్ ఉన్నది కదా, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, నా మాటని ఆ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే చిన్న శబ్దాన్ని పెద్దగా చేస్తుంది. దృశ్యాన్ని పెద్దగా చేస్తే మ్యాగ్నిఫికేషన్ అంటారు, సౌండ్ని యాంప్లిఫైయర్ అంటారు. ఇది పని చేయాలంటే ఈ బాక్సులు ఏ ఉండాలి చెప్పనా? అయస్కాంతానికి మధ్యలో ఇనుము ఉండాలి. ఇనుము లేదనుకో అది కుయ్యమని కోత వచ్చేస్తుంది అనమాట. అతను ఎంటర్ కంట్రోల్ చేసిన అది ఆగదు. సో సౌండ్ ఇంజనీర్ గారికి ఏం కావాలి? హలో, ఇనుము కావాలి. అయ్యా ఈ మధ్యన చెయ్యి లాగేస్తుందండి, ఈ కాలు బాగా లాగేస్తుంది, రాత్రులు బాగా వెళ్ళిపోతుందండి, ఉమ్మేస్తుంటే పక్క నుంచి వెళ్తుందండి అని అన్నారు అనుకో, అతను అంటాడు, అమ్మా నీకు ముందు ఒకటి రాస్తానని చెప్పి ఈసీజీ అంటాడు. చెప్పండి ఏంటిది? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాడు. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ తీసిన తర్వాత, అమ్మా నీకు గుండె జబ్బు ఏమీ లేదు, బాగానే ఉంది, హోల్స్ అయిన ఏమనుకున్నా ఏం లేదు, కాకపోతే నీకు చిన్న లోపం ఉందమ్మా, అదేంటంటే నీకు కొంచెం ఐరన్ తక్కువైందమ్మా అంటాడు. ఐరన్ తక్కువైంది. గుండె జబ్బులకి ఆల్మోస్ట్ కారణం ఐరన్ లోపం ఉండడం వల్ల. ఐరన్ తక్కువైందమ్మా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాస్త బల సంవర్ధకమైన ఆహారం తినండి. ఇప్పుడు డాక్టర్ గారికి ఏం కావాలి? ఇనుము కావాలి. చెప్పట్లేదు మీరు ఎవరండి? ఈ బాక్సులకి ఎవరు కావాలని చెప్పాను? ఇనుము కావాలి. తర్వాత డాక్టర్ గారికి ఏం కావాలి? ఇనుము కావాలి. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, కట్టేటువంటి వారు ఎంత పెద్ద బాక్రనంగల్ ప్రాజెక్ట్ కట్టినా, ఎంత పెద్ద పోలవరం ప్రాజెక్ట్ కట్టినా, చిన్న బిల్డింగ్ కట్టినా ఇనుము లేకుండా ఏ ఒక్క తాపీ మేస్త్రి కూడా దాన్ని పూర్తిగా చేయలేడు. మీరు వెళ్ళి ఇనుము లేకుండా పని అవదా అంటే ఇదేమో అడుస్తూ కట్టిన ఏంటి? రాళ్లకు ప్రతిగా అడుసులు ఉన్నట్టు అడుస్తూ కడతామా? అది ఒకప్పుడు రోజులు. ఇప్పుడు మనకి ఐరన్ కావాలి. ఆగండి ఒకసారి. ఇందాక డాక్టర్ గారికి ఏం కావాలి? ఐరన్ కావాలి. సౌండ్ ఇంజనీర్ గారికి ఏం కావాలి? సివిల్ ఇంజనీర్ గారికి ఏం కావాలి? ఎంతమందికి అవసరం వచ్చిన ఇనుముకి దేవుడు మాత్రం ఎందుకు వద్దన్నాడు? అది కదండి ఈరోజు మన ప్రసంగాంశం. ఒకసారి హెడ్డింగ్ ఎట్టినకు చెప్తాను. ఇనుము తగిలింపని లేదా ఇనుము లేని బలిపీఠము. ఒకసారి దయచేసి హెడ్డింగ్ ఎట్టండి, చక్కగా రాయడానికి ప్రయత్నం చేయండి. రెఫరెన్స్ చూడడం మాత్రమే కాక అది రాస్తూ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఒకసారి ఎక్కడన్నా కింద ఎట్టేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కదా.
అప్పుడప్పుడు మన వాక్యం తీసినప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని చదవాలి. ఇంటికి వెళ్ళి దాన్ని మరలా ఒకసారి మనం దాన్ని నెమరు వేస్తూ ఉండాలి. దానిలో 5 రకాల బలుల్లో ఒక్క నైవేద్యానికి తప్ప రక్తం అర్పించాలి, జంతు రక్తం అర్పించాలి. కానీ ఏ జంతు రక్తం అర్పించాలో చెప్పనా? నెమరు వేసేటువంటి జంతు రక్తం మాత్రమే అర్పించాలి. నెమరు వేయని పంది, నెమరు వేయని కుక్క, నెమరు వేయని ఎలక, నెమరు వేయని పందుకొక్కు దేవునికి అసహ్యమైంది. మరి ఎవరు అంటే నెమరు వేసేవి కావాలి. ఎందుకు నెమరు వేసేవి కావాలంటే విశ్వాసైనా బలైనా దేవుడు చేసిన కార్యాలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని వారు దేవునికి అంగీకరించబడతారు. దేవునికి స్తోత్రం. అలాగే మనం కూడా నెమరు వేసే వారంగా ఉన్నప్పుడు ఆ బలిలో మనం కూడా అర్పించబడదు. కనుక నెమరు వేయడానికి అనుకూలంగా అడిగే ప్రయత్నం చేయండి. నా అంశం ఏంటని చెప్పాను? ఏదో మొత్తానికి అన్నారు. ఇనుము లేని ఎందుకు దేవుడు ప్రతి ఒక్కటికి ఇంకో మాట చెప్పిన, పిచ్చుకలకు చోటిచ్చాడు దేవుడు. పిచ్చుకలకు చోటిచ్చాడు దేవుడు. పిచ్చుకలకే చోటిచ్చినప్పుడు ఇనుము ఏమాత్రం భాగ్యం చేయదు. ఎంత పెద్దది అసలు ఇనుము. ఇప్పుడు మ్యాక్సిమం వాడుతున్న ప్రతిదీ ఇనుము లేకుండా ఇక్కడ ఏమవుతలేదు. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇనుమే ఉంది ఇదంతా. మరి ఎంతవరకు మనందరికి అవసరమైందని దేవుడు నాకు వద్దు ఇనుము అని ఎందుకన్నాడు? బైబిల్లో ఇనుము గురించి 4 సందర్భాల్లో రాయబడింది. ఈ 4 సందర్భాలు ఉటంకిస్తూ అసలు ఎందుకని దేవుడు ఇనుముకు చోటు ఇవ్వలేదో కొంతసేపు మీ ముందు ఈ మాటలు ఉంచాలి అని ప్రేరేపించబడుతుండగా మొట్టమొదటి కారణం చెప్తాను. ఎందుకు దేవుడు ఇనుముకు చోటు ఇవ్వలేదు? బలిపీఠం మీదనే దేవుడు ఇనుముకి ఎందుకు చోటు ఇవ్వలేదు? మొదటి కారణం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనాన్ని చిత్తగించినట్లయితే అక్కడ ఇనుములో ఒక చక్కని గుణాన్ని దేవుడు రాస్తున్నాడు. అందుకే ప్రభు అంటాడు, ఆ ఇనుము నాకొద్దు. ఏంటంట లక్ష్యం చూడండి ఒకసారి. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా? అండర్లైన్ చేయండి, ఎవడైనా విరవగలడా? తలపెత్తండి ఒకసారి. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుడు ఏదో ఇగోకి వెళ్ళిపోయి ఇనుము వద్దని చెప్పలే. దేవుడు ఏదో సరదాకి ఎట్టకారంగా దేవుడు చెప్పలే. ఏదో ఆటోమేటిక్ గా దేవుడు చెప్పలే. దేవుడు ఇనుమును వద్దు అని చెప్పాడంటే అక్కడ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంట? మొట్టమొదటి ఇర్మియా గ్రంథకర్త రాస్తాడు, సార్ ఇనుముకి ఒక గుణం ఉందండి, తలపైకెత్తాలి. రాస్తున్నారా? రాసుకుంటూ అలా ఉండిపోకూడదు, నా వైపు ఒక కన్నేస్తూ రాసుకుంటూ కూర్చోవాలి. చూడండి, ఆ ఇనుముకి ఒక గుణం ఉందట. ఆ ఇనుముకున్న గుణం ఏంటంటే, ఇనుముకి ఒక లక్షణం ఉంది. అదేంటంటే సాగుతుంది, వంగుతుంది, మనకు అనుకూలమైన రూపంలో వస్తుంది. కానీ ఆ ఇనుము విరిగి పొమ్మంటే మాత్రం విరగదు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు బలిపీఠం మీద దేవుడు ప్రతి ఒక్కరికి చోటిచ్చిన దేవుడు, ప్రతి చిన్నదానికి పెద్దదానికి చోటిచ్చిన దేవుడు, అనుకూలమైన అననుకూలమైన ప్రతి దానికి చోటిచ్చిన దేవుడు. ఎందుకు ఇనుముకు చోటు ఇవ్వలేదు చెప్పనా? ఇది ఇక్కడ వాక్యంలాగా చెప్తుంది. ఇనుముకి ఒక మత్సరం ఉందట, ఇనుములో ఓ గుణం ఉందట, ఓ దుర్గుణం ఉందట. ఆ ఇనుము ఏంటంటే ఏమాత్రం దేవుని దగ్గర విరగగొట్టబడే గుణం అస్సలు అంటే విరిగిపోనిది ఏది దేవునికి అంగీకారయోగ్యమైన కాదు అని అర్థము. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆత్మ సంబంధమైన బలు అర్పించే సజీవ యాగముగా ఉండడానికి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న మన అందరి జీవితంలో ఇనుము లేని బలిపీఠముగా మనం ప్రభు కట్టబడాలంటే, అది యాబాలు కొండ మీద కట్టబడాలంటే మనలో విరిగిపోనిదేది మనలో ఉండడానికి వీలు లేదు. అది విరిగిపోయిందా నువ్వు అర్పించబడతావు, విరగకపోతే దేవుడి దగ్గర మనం ఏమాత్రం అర్పించబడవు. మీకు చిన్న సంగతి చెప్తాను, కొంచెం శ్రద్ధగా మీరు ఆలకించండి. అంటే విరిగిపోయే అనుభవం కోసం చెప్తున్నాను. ఒకసారి దావీదు ఎలా అనబడిన లోయలోకి వెళితే అక్కడ యుద్ధం జరుగుతుంది. సున్నతులని పిలిచి అంతటి వాడు అనగానే వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏరా నేను నీ గొర్రెలు ఇచ్చాను కదా, ఎక్కడెట్టావు, ఎవరి పాలు చేసేసావు, నాశనం చేసేసావా? నాశనంగే అని ఇలా తిప్పితే భయపడి, నేనేం చేశాను అన్నయ్య? ఏం చేయలేదు, గొర్రెలు బాగా ఉన్నాయని అని వెళ్ళిపోడు. మరలా ఆగండి,
ఆగండి. ఏ ఒక్క గొర్రె పోయినా అన్నకి సమాధానం చెప్పాలి, ఏ ఒక్క గొర్రె పోయినా నాన్నకి సమాధానం చెప్పాలి. అందుకే గొర్రె పిల్లల మీద ఎలుగుబంటి వచ్చిన, గొర్రె పిల్లల మీద చిరుతపులి వచ్చిన, తోడేలు వచ్చిన ప్రాణానికి తెగించాడు. ఎందుకంటే అన్నయ్య అక్కడ తోలు తీసేస్తాడు కాబట్టి. నువ్వు కనిష్ఠుడురా, పెద్దోడిని నేను, నా అప్పచెప్పని నీకు, నువ్వు ఏం చేస్తున్నావు తోలు తీసేస్తాడు కాబట్టి అలా చేశాడు. అలాంటి ఒక్క గొర్రె పోయిన లెక్క చెప్పే దావీదు ఇప్పుడు అంటాడు, ప్రభువా చెప్పు ప్రభువా, మొత్తం ఈసారి మొత్తం మందులన్నీ మనవే, కోళ్ళన్నీ మనవే, జాతులు మొత్తం మనవే, ఏమి వంట చెప్పు ప్రభు అంటే దావీదుకి దేవుడికి విషయం అర్థమైపోయింది. ఓహో, ఒకప్పుడు దగ్గర ఏముండేవి కాదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇత్తనన్నవా, నాకు ఏమొద్దు కానీ నాకు కావాల్సిందల్లా విరిగి నలిగిన మనస్సు మాత్రమే కావాలి అని అడిగాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి దృష్టిలో విరగగొట్టి ఇవ్వకపోతే దావీదు బలిపీఠముగా ప్రభు కొరకు ఏమాత్రమో కట్టబడాల్సిన వారు ఎవరైనా సరే, మందిరముగా కట్టబడని ఆశపడుతున్న వారు, సజీవ యాగముగా ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర విరిగిపోయే గుణవారుగా ఉండాలి. మీకు సంగతి చెప్తాను వినండి. అమ్మ ఏదో జరుగుతుంది, నా చూడండి, కొన్ని సంగతులు చెప్తాను వినండి. ఒకరోజు ఏమైందనంటే యాకోబు రాత్రులేమో అందరి ముందు ఒక రూములో ఉన్న, తర్వాత మరొకరితో ప్రేమించిన, మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో ప్రేమాయణంలో ఉన్న, మరొకరితో సంబంధంలో ఉన్న, మనసు కాస్త కకావికలం అయిపోయినప్పటికీ కూడా అతను ఏమాత్రం ఎవరి చేత కొట్టబడలేదు, నెట్టబడలేదు, తిట్టబడలేదు. సరే, ఆ గొర్రెలు కుదురుంటాయా, మేకలు కుదురుంటాయా, దాంతో అయ్యగారు ఎక్కాలి, దిగాలి, దూకాలి, దాటాలి, ఇన్ని చెయ్యాలి. అప్పుడు యాకోబు కాళ్ళు విరిగిపోలే. ఎబ్బోకు రేవు దగ్గర వినండి, ఎబ్బోకు రేవు దగ్గర ఎప్పుడైతే దేవుని చేతిలో తుంటినరము విర్రగొట్టబడిన తరువాత యాకోబుగా మారలేదు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసి అమ్మ వండేస్తే పట్టుకెళ్ళిపోయి నానా నేనే యాసవని తినే అన్నప్పుడు దాన్ని దీవించబడలే. నీ గర్భములో 2 జనపదములు కలవు. వన్ విల్ ఇంక్రీజ్ సంబడి, ఒకడు చాలా గొప్పగా ఎదిగేస్తాడు అని చెప్పిన అప్పుడు దీవించబడలే. తన లవ్ బర్డ్, ప్రాణ ప్రేమ పక్షిని పెళ్లి చేసుకున్నప్పుడు తాను దీవించబడలే. ఎప్పుడు చెప్పనా, అన్ని సంపాదించిన ఎబ్బోకు రేవు దగ్గర వాక్యం ఉంది, తనకున్న సమస్తమును పంపివేసి ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక్కడే మిగిలిపోయిన తర్వాత దేవుడు విర్రగొట్టిన తరువాత అప్పుడు తాను దీవెనకరంగా మారాడు. ఈరోజు మాట్లాడుకిస్తున్న ప్రియమైన దైవజనంగమా, యాకోబు వలె మనందరికీ షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు, యాకోబు వలె మనందరూ లోపంలో పడిపోయి ఉండొచ్చు, యాకోబు వల్ల దేవుని చిత్తంలో ఉన్నట్టు మనందరం ప్రభు చిత్తంలో ఉన్నా ఇంకా ఎందుకో పొందుకోలేకపోతున్నాం. ఎందుకో చెప్పనా, మనలో ఇంకా విర్రగొట్టబడాల్సింది ఇంకా విర్రగొట్టబడలేదు గనుక. విరగొట్టబడాలి. 5,000 మందికి దీవెనకరంగా పంచబడడానికి మునుపు మోకాళ్ళు వేసేసి ఆయన ఏం అడావుడు చేయలే, ముందు దాన్ని విరిచాడు. ఒకప్పుడు పంచబడ్డానికి మునుపు దేవుడు ఏం చేస్తాడు, మనుషుల్ని విరగొట్టేస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ పురుషుల కంటే స్త్రీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. మీరందరూ కారం ఆడిస్తారు కదా, ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ పూలమట్టి తినేస్తారా, కారం ఆడిస్తారు. గుడ్. ఒకరోజు మా అమ్మగారు నన్ను, ఒరే బాబు కారం ఆడించరా వెళ్ళని చెప్పింది. ఒక క్యాన్ నిండా పసుపు కొమ్ములు, ధనియాలు, సోన్స్ అంతా వేసి ఇచ్చింది. మరో పక్కనేమో ఒక ఎండుమిరగాయలు మొత్తం సంచి ఇచ్చింది. నేను పట్టుకుని వెళ్ళి మా అమ్మండి కారం ఆడించమంది అండి అన్నాను. ఆయన ఏం చేయడంటే నన్ను ఏం అడగలే, డబ్బులు ఎంత అని చెప్పలేదు. ముందు ఆ సంచి ఓపెన్ చేశాడు, అందులో 2 ఎండుమిరగాయలు ఇలా పైకి తీశాడు. తీస్తే అది ఇలా నొక్కగానే వంగిపోయింది, పేపర్ లాగా మడతడిపోయింది. అప్పుడు అన్నాడు, బాబు ఇంటికి పట్టుకెళ్ళిపో, బాగా ఎండబెట్టు, రేపొద్దున ఎండలు దిక్కకుండా నా దగ్గర పట్టురా అన్నాడు. నాకు ఎందుకేం అర్థం అలే. ఇంటికి పట్టుకెళ్ళి మా డాబా మీద మొత్తం వేసేసి మళ్ళీ ఎండిపోయింది, అది ఇంటికి అక్కడ తీసుకెళ్ళాను. మరలా తీసుకెళ్ళి అతను అలా పట్టుకుని ఇలా అనగానే పుట్టుక్కుని తిరిగిపోయింది ఆయన చేతిలో.
ఆయన చేతిలో పట్టుకోగానే పుట్టుక్కుమని విరిగిపోయింది. అప్పుడైనా ఆ పిండి మర ఖాళీ చేసి అందరు ఇవన్నీ చేస్తే ఆ కారం ఆడిస్తున్నప్పుడు అండి, అబ్బా వస్తుందండి స్మెల్. ఆ సువాసనకి ఆటో మీద వెళ్ళేవారు, వారందరూ వెళ్ళేవారు. ఆ సువాసన చూస్తూ అని పీల్చుకుంటూ వెళ్ళారు. మీకు విషయం చెప్పనా, నా చేతుల్లో ఉన్నప్పుడు అది ఎండుమిరగాయలాగా మాత్రమే ఉంది. మా అమ్మ చేతులు ఉన్నప్పుడు ఎండుమిరగాయలాగా మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఆ పిండిమర ఆడించే తమ్మన రామారావు గారు, చిన్న రామారావు గారి యొక్క చేతిలో అది విరిగిపోయిందో అప్పుడు అది సువాసనగా మార్చబడినట్లుగా మనందరం విరిగిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఎవడికి పనికిరాం మనం. ఎప్పుడు దేవునికి చేతుల్లో, పరిస్థితులలో, శ్రమలలో, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, విశ్వాస పరీక్షల్లో, శోధన కాలంలో దేవుని చేతిలో విర్రగొట్టబడిన సువాసనగా మార్చబడతాం. నమ్మిన వారందరిని చేతులు పైకెత్తుతూ చప్పట్టును కొడుతూ ప్రభు నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. దట్స్ వై యు మస్ట్ బి బ్రోకెన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్ మై ఫ్రెండ్స్. దేవునికి చేత మనందరము విర్రగొట్టబడాలి. ఈ రోజుల్లో విర్రగొట్టబడని విశ్వాసులు చాలా మంది ఉన్నారు. విరిగిపోవడం లేదు. ఎలాగున్నవారు అలాగే వస్తున్నారు. ఏ స్వభావంతో ఓ సర్వసత్యమును పట్టుకున్నామో, ఏ స్వభావంతో ఓ సహవాసానికి వెళ్తున్నామో, ఏ సహవాసముతో ముసుగేసుకుని కూర్చున్నామో, ఏ సహవాసముతో ఇదే కరెక్ట్ అని చెప్పి సమస్తము నమ్మి మన స్వాభావిక ధర్మానికి వ్యతిరేకంగా నమ్మి మనం నిలబడుతున్నామో, ఏదో వస్తున్నా వెళ్తున్నాం. కానీ తరాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, నాయకులు వస్తున్నారు, నాయకులు పోతున్నారు, జనాలు వస్తున్నారు, మన తరం పెరిగిపోతుంది. ఇలా తరాలు పెరుగుతున్నాయి. కానీ మనము మాత్రం విర్రగొట్టబడకపోతే ఈ ప్రయాసంతా వ్యర్థము అన్న సంగతి తెలియజేస్తుంది. ప్రభు త్వరగా ఈ లోకానికి వస్తున్నాడు. సమయం లేదండి, ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చే వేళకు ఎవరు ఎత్తబడతారో చెప్పనా, ఎవరైతే విర్రగొట్టబడతారో వారు వెళ్తారు. నువ్వు నిజంగా విర్రగొట్టబడ్డావంటే సంఘాల్లో నటించరు. నిజంగా విర్రగొట్టబడిన వారు చూపులు దొంగ చూపులు ఉండవు. నిజంగా విర్రగొట్టబడిన వారు కపటోపాయములు పన్నరు. నిజముగా విర్రగొట్టబడిన వాడు చేయడు. నిజముగా విర్రగొట్టబడిన వాడు తన భార్యకు నమ్మకంగా ఉంటాడు, తన భర్తకు యథార్థంగా జీవిస్తారు. నిజముగా విర్రగొట్టబడిన యవన బిడ్డ క్రీస్తును మాత్రమే ప్రేమిస్తుంది. నిజముగా విర్రగొట్టబడిన యవన సహోదరుడు యేసయ్యను మాత్రమే ప్రేమిస్తాడు. ఇక్కడ చాలా మంది ఐ సీ లాట్స్ ఆఫ్ గర్ల్స్. మీకు మాట చెప్పనా, ఒక ఆడపిల్లగా నీ జీవితం ఎలాగ ఉండాలని అంటే, ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేయడానికి ధైర్యం చేయకూడదు అసలు. ఆ అబ్బాయి నీకు ఎలాగో నీకు దగ్గర అవడానికి, నీకు మెసేజ్ పెట్టడానికి, ఆ మిడ్ నైట్ మెసేజ్లు పెట్టడానికి, తిన్నావారా, ఉన్నవారా, పోయేవరా, నాశనమైపోయేవరా, ఊడిపోయేవరా, అదే ఎన్ని ఉంటాయి కదా, ఇలాంటి పెట్టడానికి భయపడాలి. అది ఎంత భయపడాలంటే, నేను సంపాదించడానికి నాకు వేరే మార్గం లేదు నాయనా, నీ చిత్త మీద నాకు పెళ్ళి ప్రభా అని దేవుడి దగ్గరకు వచ్చేంత పవిత్రత నీటి యవ్వన తరానుకున్నా. అలాగ లేదు ఈ రోజున. అలా ఎందుకు లేదు చెప్పనా, టెక్నికల్లీ వీఆర్ సో షార్ప్ అండ్ సిన్సియర్ అట్ సీజన్. పరిస్థితులకు తగ్గట్టుగా మనం స్మార్ట్గా మారిపోతున్నాం. ఒకప్పుడు ఫేస్బుక్ ఫేమస్, దాని తర్వాత వాట్సాప్ ఫేమస్, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేమస్. ఇప్పుడు ఏం ఫేమస్ మీకు చెప్పనా, ప్రస్తుతం ట్రెండింగ్లో ఏదో తెలుసా, దాని పేరు స్నాప్చాట్. తెలుసా మీకు స్నాప్చాట్? తెలుసు కదా, చాలా మందికి అకౌంట్ ఉండొచ్చు. స్నాప్చాట్ ఎందుకంటే ఎందుకు ఫేమస్ అంటే, మీరు ఎంత నల్లగా ఉన్నా తెల్లగా కాదు ఎర్రగా చూపించేస్తుంది. ఫేస్బుక్ అయితే మరి అలా కాదుగా, యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తుంది. ఇదంతా ఉన్నట్టుగా చెప్తుంది. స్నాప్చాట్ మాత్రం మనకి లేని డాంబికత్వం అని తీసుకొస్తుంది. మనకు అవసరమైతే ముందు ఆనబోయినంత పొట్ట లోపల తీసుకెళ్ళిపో పొట్టి తీయమని తీసేస్తుంది. అది మనకి 4 ఎకరాలు ఎగిరిపోయినా, అదే జుట్టు 4 ఎకరాలు ఎగిరిపోయినా ఫుల్ జుట్టున్నట్టుగా తీయమంటే ఫోటో తీసేస్తుంది. మనకి కళ్ళోడు లేకపోయినా రెయిన్బాన్ కళ్ళోడితో ఫోటో తీయమంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. దానికి నేటి యవ్వన తరం ఆకర్షితులు అవుతూ ఉన్నారు. కారణం చెప్పనా, లేని దానికి డాంబికానికి ఎందుకు మనం ఆకర్షించబడుతున్నామో చెప్పనా, ఇంకా దేవుడి చేతిలో విర్రగొట్టబడలేదు. ఒకప్పుడు సంబంధాలు
అమ్మోళ్ళు చూసేవారు, నాన్నోళ్ళు చూసేవారు. ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి చూసేసుకుంటున్నారు. ఎవరి సంబంధాలు వాళ్ళే మ్యాక్సిమం చెక్ చేసేసుకో. ఎందుకంటే రాజ్యాంగం కొంచెం బాగా అడావుడిలోకి వచ్చిందేమో. నాకు 18 years దాటితే నా ఇష్టం అన్న ఒక జ్ఞానం, అది జ్ఞానం అనకూడదు, అని మూర్ఖత్వం అనాలన్నమాట. ఈ మూర్ఖత్వాన్ని వారు ఆసరాగా చేసుకుని చాలా బాగా నవ్వుతున్నాడే, చాలా బాగా మాట, చాలా కలర్ ఉన్నాడు అని చెప్పి అందరినీ మోసం చేయడానికి ఈ ఫోను ఈ మధ్యన ఒకటి కనిపెట్టింది. ఈ మధ్యన ఇట్లా ఒక 150 సంవత్సరాల క్రితమే కనిపెట్టింది, కానీ ఈ మధ్యన బయటకు వచ్చింది. అది దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. ఏమంటారు? ఎన్క్రిప్షన్ అంటే పాస్వర్డ్. ఎలాగా? ఈ పాస్వర్డ్ ఒకప్పుడు దేనికి వాడేవారు చెప్పనా? నా ఫోన్ పోతే నీకు ఉపయోగకరంగా ఉండకుండా ఉండడం కొరకు మాత్రమే పాస్వర్డ్ వాడేవారు. ఇప్పుడు ఎందుకు వాడుతున్నారంటే నేను చేసే అర్ధరాత్రి చాటింగ్లు ఎవరికి తెలియకుండా ఉండడం కొరకు ఎన్క్రిప్షన్ వాడుతున్నారు. భర్త లేనప్పుడు భార్య, భర్త ఏ ఆటోకి వెళ్ళినప్పుడు, ఏ పనికి వెళ్ళినప్పుడు, ఏ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఏ నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఎక్కడ వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆడవారు, ఆ ఇంటి మనుషులు ఎవరికి తెలియకుండా నటించే వేషధారణ మనుషులు ఎవరెవరితో ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండడం కొరకు దాస్తున్నారు. అమ్మ నీకు ఇష్టం చెప్పనా? మన పాస్వర్డ్ మనల్ని మన కుటుంబాల నుంచి కాపాడుతుంది. మన పాస్వర్డ్ మనల్ని దేవుడి దగ్గర నుంచి మాత్రం మనల్ని కాపాడలేదు. విరగొట్టబడినట్లయితే మనం ఎలాగుంటామంటే భయము కలిగి జీవిస్తాం. మనందరికీ తెలుసు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వాలని తెలిసినా మన సొంత నిర్ణయాన్ని మన చేతిలో పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఇంకా విరగొట్టబడలేదు. బైబిల్లో క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పి రెండో పాటికి వెళ్తాను. బైబిల్లో తపేలాలో 3 ముండ్లు గల కొంకి గుచ్చి తీసుకున్న యాజకులు ఎవరు? గుడ్. ఎవరు? టైటస్. ఒప్ని, నీ పేరు బాగా గుర్తుంది కదా నాకు. ఒప్ని కాదు, ఒప్ని అండ్ ఫినిహాస్ బోత్. ఒత్నియల్ అంటే అతను న్యాయాధిపతులు ఉన్నవాడు. ఒప్ని ఫినిహాస్. ఈ ఒప్ని ఫినిహాసు వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందంటే గుడి జబ్బ మాత్రమే యాజకుడు తీసుకోవాలి, మిగతాదంతా ఎవరికి ఇచ్చేయాలి? అసలు తపేలా లేదు, కుండ లేదు, గోన లేదు. అయ్యగారు పెట్టాడు ఇక్కడ వచ్చి. బైబిల్ అది లేదు, కానీ ఈయన పెట్టాడు. పెట్టి మళ్ళా 3 ముండ్ల కొంకి, ఆ 3 ముండ్ల కొంకిని అందులో గుచ్చేస్తారండి. ఏమండి తపేలా అంటే ఎంత ఉంటుంది చెప్పండి ఒకసారి? ఈ మాత్రం ఉంటుంది. అందులో మాంసం కుక్కేసి 3 ముండ్లు గల కొంకిలా గుచ్చెత్తే లోపల ఏమైనా ఉంటుందా? గుచ్చితే 3 ముండ్ల కొంకికి 3 కేజీల మాంసం పట్టుకుంది అనుకో, అంతే సంగతి. లేక బలం ఉండదు. వాస్తవానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఏలీ కుమారులం కాబట్టి సేవ చేస్తున్నారు, కానీ విరగొట్టబడి మాత్రం సేవ చేయట్లేదు. ఈ రోజుల్లో కాస్త ఓపెన్గా మనం అడ్మిట్ చేసుకుంటే సంఘాలండి, నేడు సేవకులకి సంఘాలు ఎలా మారిపోయి అంటే ఈఎంఐలు 3వ వారానికి పెట్టుకుంటాను అంటాడు ఆయన. ఏంటంటే వాళ్ళ చర్చిలో 3వ వారమే దశంభాగాలు ఇస్తారట. సో ఆ దశంభాగం చూసి అతను ఏమనుకుంటాడంటే అదొక వనరుగా మారిపోతున్నారు, కానీ అది దేవుని దగ్గర తన పెండ్లి భార్యను ముడతైన కలంకమైన తనలో చేదనది ఏది లేకుండా విరగొట్టబడిన దాని వలె ప్రభు దగ్గర నిలబెట్టాలి అనే భారాన్ని మరచిపోయినటి యాజక బృందం సంఘాన్ని ఒక ఆదాయ వనరులుగా చూసే పరిస్థితులకు వచ్చేసాయి. నాకు ఒకసారి ఒక సంబంధం వచ్చింది. ఒకసారి ఇట్లా చాలాసార్లు వచ్చాయి, కానీ అంత బాగుంది, బాగా మాట్లాడాడు ఆయన. ఆయన ఏమంటే చెప్పిన, నాకు 4 కూతుర్లు అన్నాడు. పోన్లే అండి, కొడుకు కోసం ట్రై చేసాడేమో అనుకున్నాను. నాకు 8 సంఘాలు అన్నాడు. బాగానే కట్టాడేమో అనుకున్నాను. అందులో నువ్వు అంటే ఓ పిల్లనిచ్చి 2 సంఘాలు కట్నంగా ఇచ్చేస్తాను. సంఘాలు ఎలా మార్చేయడైనా అది లెక్క. ప్రస్తుతానికైనా జిల్లాలో పెద్ద స్థాయిలో ఉన్నాడు. నిండా వందనాలు బాబు, నీకు పర్లేదు. మా మాంగారి శ్రమను దోచుకునేంత స్థితిలో నేనేమి లేనులే, నాది నాకు చాలా అనుకుని నేను అక్కడి నుంచి పక్కకు వచ్చేసి. నేటి సమాజం ఎందుకు ఇలాగ కొత్త కొత్త ప్రోకడికి వెళ్ళిపోతుందంటే మనుషుల చేతిలో విరగొట్టబడ్డం, కానీ దేవుని చేతిలో ఆ ఎండి మిరగాయ విరగొట్టబడినట్లుగా మనము కూడా విరగొట్టబడాలి. ఈ ఊర్లో మీరు బెండకాయలు వాడతారా? ఈ డాడీ ఫింగర్ అంటారా? లేడీ ఫింగర్ రైట్. నాకు తెలుసన్నా తింటే లెక్కలు వస్తాయి అన్నారు. మరి చిన్నప్పుడు నాకు లెక్కలు రాలేదు. అది మిత్ అన్నమాట. అయితే అపోహ చెప్తాను వినండి. ఇది ఎన్ని మిరగాయి, అది సారీ ఎన్ని మిరగాయ కాదు, ఇందాక ఉన్నాను బెండకాయ అన్నది. ఇది లేతది, ఇది ముదరది అని ఎలా కనిపెడతారో
అది ఆ వంట వండే అమ్మ ఏం చేద్దంటే ముందు ఆ ఏరినప్పుడు ఆ ముచ్చుకుని ఏం చేద్దంటే ఇలా ఇరుస్తుంది. విర్రగొట్టబడితేనే అది కూరలో పడుతుంది, విరగొట్టబడితేనే భోజనశాలలో పడుతుంది, విరగొట్టబడితేనే ఆ ఇంటి యజమానుడికి తొలి గరిటి వెళ్తుంది. విరగొట్టకపడకపోతే దాకలోకే దిక్కులేదు, విరగొట్టబడిపోతే కూర పులుసులోనే దిక్కులేదు, విరగొట్టబడకపోతే సాంబారును దిక్కులేదు, విరగొట్టకపడిపోతే దేవుని దగ్గర ఎలాగూ అర్పించబడతావని అనుకుంటున్నావు. అందుకే నేటి సమాజం నేర్చుకోవాల్సింది ఏంటండి అంటే, మనందరం ఒక ఆచరణకు అలవాటు పడిపోయాం. సో ఒక చర్చ్కి వెళ్ళాలంటే ఈ పనులు చేయాలి, ఓ చర్చ్లో ఉండాలంటే ఇదిగో ఈ లక్షణాలు ఉండాలనుకున్నాం, కానీ దాని మూలాలు మర్చిపోవడం వల్ల సంఘం ఇంపాక్ట్ఫుల్గా లేకుండా ఉంది. అందుకని అబ్బు అంటాడు, ఇనుము లేని బలిపీఠముగా మన బలిపీఠము కట్టబడునుగాక. ఇఫ్ దట్ ఈస్ టు బి హ్యాపెన్ వి మస్ట్ బి బ్రోకెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మన అందరి చేతులు మనము విరగొట్టబడాలి. దట్స్ మై ఫస్ట్ పాయింట్. రెండవదిగా, ఎందుకు ఇనుముకు బలిపీఠం మీద చోటు లేదు అని దేవుడు చెప్పాడు? అసలు దానికి ఉన్న సమస్య ఏమిటి? ఇనుముకి నెంబర్ 1 విరగొట్టబడిన గుణము అని చెప్పాను. రెండవదిగా ఇనుములో మరో గుణం ఉందట. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చదవగా చిత్తగించినట్లయితే అక్కడ ఇనుము గురించిన ఒక శ్రేష్టమైన మాట ప్రభు మాట్లాడతాడు. చూడండి, సంఖ్యాకాండము 31:22. మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, అండర్లైన్ చేయండి, ఇనుమును. అమ్మా ఇంకా తీలేదమ్మా, నువ్వు తీలేదా బావా? తీ మరి, చదువు. మీరు బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్ని చేత చెడని వస్తువు. తలపైకెత్తండి ఒకసారి. ఇనుముకి ఒక గుణం ఉందట, ఇందాక చెప్పాను, నాన్ బ్రోకబుల్. అది విరగబడదు, విరగొట్టబడదు. మొదటి కారణం. రెండవ కారణము, అగ్ని చేత చెడని వస్తువులు కొన్ని ఉన్నాయి. నన్ను అందులో పడండి ఒకసారి కాలిపోతాం, ఈ కార్పెట్ పడండి ఒకసారి కాలిపోతాం, ఈ ఫ్లెక్స్ వేసేయండి ఒకసారి కాలిపోతాం. కానీ అదే దాంట్లో అగ్నిలో ఇనుమెండి ఒకసారి కాలుతుంది కానీ పాడవదు. ఇంకా కాలి కోల్ది ఇంకా పండుగ తయారవుతుంది. కాల్చబడిన తర్వాత సుత్తి శాన పట్టుకుంటే అది మంచి క్రోబార్ అవ్వచ్చు, అదే గుణపం అవ్వచ్చు, మంచి పార అవ్వచ్చు, చాక్ అవ్వచ్చు, కత్తిపీట అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. నా మాటలకి ఇచ్చండి ఒకసారి, నా మాటలకి ఇచ్చండి. ఇందాక మీకు మాట చెప్పాను, ఇనుముకున్న గుణాన్ని బట్టి ప్రభు ఎక్కడ చోటు ఇవ్వలేదు, దానికి సంఘములో చోటు ఇవ్వలేదు, బలిపీఠం మీద చోటు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మొదటి కారణం ఏంటంటే, విరగొట్టబడిన ఇనుమ నీకు నా బలిపీఠం మీద తావు లేదని చెప్పాడు. రెండవ మాట ఏంటంటే, నీ వద్దురాకు, ఉంచుకో ప్రభు, వద్దురాకు. ప్రభు ఎందుకు, ఏం పాపం చేశాను ఆయన? నీలో గుణం ఉందమ్మా, అగ్ని చేత నీవు ఏమాత్రము చెడవు. దాని అర్థం ఏంటి చెప్పనా? బైబిల్ అగ్ని ఎవరికి గుర్తంటే, యాలయనగా నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అగ్ని ఇనుమును కాల్చిన దానికి మార్పు రాదు. కొందరు అంతే, ఎన్ని మర్మాలు చెప్పు, ఎన్ని మర్మరాలు చెప్పు, ఎన్ని ప్రత్యక్షతలు చెప్పు, ఎన్ని లోతైన పాఠం చెప్పు, లాస్ట్కి వచ్చేటప్పటికి అంతేలే అండి, మరి అలాగైతే మరి ఇంకా అంటారు సింపుల్గా. నువ్వు ఎన్ని ప్రత్యక్షతలు చెప్పు, చెప్పరు. ఏం చెప్పరు? బాగానే చెప్పరు. ఈ గోక్కుని ఎఫెక్ట్ తప్ప ఇంకేమి కనబడతలేదు మనుషుల దగ్గర. మామూలుగా వంటలు ఉండేవారు, కొంచెం మౌనంగా చాటింగ్ చేసుకోండి, లోపల మీ మాట నా దాకా పడిపోతుంది. గమనించారు. రెండవ మాట చెప్తున్నాను, ప్రత్యక్షత అనే అగ్ని మనల్ని తాకినప్పుడు మనలో ఏం కలగాలి? మార్పు కలగాలి. ఇప్పుడు మనలో పరిపూర్ణమైన మార్పు రావాలి. నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇనుముకు మారదు. ఇన్ఫ్యాక్ట్ అగ్నిని కాల్చిన ఆ ఇనుముకి ఏమి రాదు? మార్పు రాదు, ఇంకా గట్టిగా తయారవుతుంది. కొందరు అంతే,
వాక్యానికి వెళ్ళినంతసేపు బాగానే ఉంటారు, వాక్యం వెళ్ళిన తర్వాత ఇంకా భ్రష్టులు అయిపోతారు. బైబిల్ కాలేజ్ వెళ్ళక ముందు అయ్యగారండి ప్రైజ్ లోడండి అన్నవాడు బైబిల్కి వెళ్ళిన తర్వాత హాయ్ పీటీఎల్ అన్నాడు. ఇప్పుడు తెలుసా పీటీఎల్ అంటే? షార్ట్ కమ్ ప్రైజ్ ద లార్డ్ అయిపోయింది. ఇది అంతకుముందే బాగుందిగా, బైబిల్ కాలేజ్కి వెళ్తే ప్రైజ్ లార్డ్ అయ్యగారు అన్నట్టు పీటీఎల్ అన్నాడు. ఇప్పుడు ఎంత అంటే ఇల్లు కోల్ది బెండకాయ ముదిరి భయంకరంగా మారిపోతున్నట్టు భక్తి ముదిరి వాక్యం చదివి ముదిరిపోతున్నారు, కానీ కఠినత్వం అయిపోతుంది, కానీ ఆ అగ్ని మనల్ని ఏం చేయట్లేదు, కాల్చట్లేదు. షుగర్ పేషెంట్కి 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒక టాబ్లెట్ వేసుకుంటారు, మరొకడు ఇన్సులిన్ షాట్ తీసుకుంటాడు. ఇన్సులిన్ షాట్ తీసుకున్నప్పుడు తాయి మీద ఇస్తారు, ఇక్కడ ఇస్తారు. థర్డ్ సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఇచ్చినప్పుడు చాలా వేగంగా పనిచేస్తుంది. ఫస్ట్ టైం, సెకండ్ టైం పెయిన్ వస్తుంది, సెకండ్ టైం పెయిన్ వస్తుంది, థర్డ్ టైం పెయిన్ వస్తుంది. 4, 5, 6, 10 రోజుల తర్వాత పెయిన్ రాదు. ఇంకా ఎక్కడో చూసుకుంటాడు, ఇలా అప్పుడు చేసుకుంటాడు, అయిపోద్ది అంతే. అంటే నొప్పి ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. కొందరు గద్దెంపు అలవాటు అయిపోయింది. సేవకుడు తిడుతుంటే పాస్టర్ గారు అలాగే తిడతారు, మనం మరి జాగ్రత్తగా ఉండాలి అంటే అయిపోయింది అంతే. రమ్మన్నారు మరి మామూలే కదా, మామూలుగా చెప్తారు. ప్రత్యక్షత దర్శించలేదు మనుషుల్ని. సైకమోరు చెట్టు మీద కూర్చో ఏసై వెళ్తూ బాబు వెళ్ళరా జక్క ఇంటికి వెళ్దాంరా అనగానే పేరు పెట్టి పిలవగానే దెబ్బగా అయ్యగారికి మారుమూసి వచ్చేసింది. ఎలాగ వచ్చేసింది చెప్పనా? తాత్కాలం వచ్చేసింది, మళ్ళీ మామూలుగా రాలే. తత్కాలం వచ్చేసింది. మనోడు పరిగెట్టుకుంటా వచ్చి ఏమన్నాడు, అయ్యా ఎవరి దగ్గరైనా ఒక్కింత తీసుకుంటే ఎందుకు 4 అయ్యా అబ్రహాం ఏం చేసి దావి ఏ ఒక్క మాట పట్టుకోలేదమ్మా నేను మామూలుగా మన మాట. ఎన్నెన్ని వర్తమానాలు. ఒక ఆయన కోతిలా కరిగిపోయాడు. ఇదిగో ఇప్పుడు వీళ్ళ కూడా ఇందులో ఎవరు నాకు పెద్ద అప్పటికి ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. వీళ్ళ కూడా కరుగుతున్నారు. ఇంకా కొత్త తరం బయలుదేరుతారు, ఇంకా చాలా అద్భుతంగా వస్తున్నారు. ఇంకా అత్తమాలు ఎంటా కూర్చుంటారా, ఏ ఒక్క మాట పట్టుకోదా? ఒక్క ప్రత్యక్షత రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే మార్పు లేకుండా ఇలాగుంటే అగ్ని అనే వాక్యం నన్ను సంధించినప్పుడు మనము మార్పు చెందే వారంగా ఉండాలి. సో మొదటి కారణం చెప్తున్నాను, ఎందుకు బలిపీఠం మీద ఇనుముకు తావులేదంటే మొదటి కారణం విరిగిపోని ఇనుము. చెప్పండి ఒకసారి. నెంబర్ 2 అగ్ని చేత ఐగుప్తు దేశములో నుండి దాన్ని రూపాలంకారం. ఓకేనా? వినండి. ఇప్పుడు ఒక పుస్తకం నేను చదివాను. కట్టబడుతుంది అంటే రుచులు ఎక్కువ నాళ్ళ చేత కట్టబడుతుంది. ఇనుము ఫరో సైన్యము ఐగుప్తీలందరూ ఇనుమును ఎక్కువగా వాడతారంట. అందుకే మీరు గమనించారా, ఇనుప రథములను అమ్మా బాబు నన్ను మాట్లాడుకమ్మా, నాకు చూడు బాబు, ఇనుమును ఎక్కువగా ఐగుప్తీలు వాడుతూ ఉంటారు. మీరు గమనించారా? సొలొమోనుతో ఎందుకు దేవుడు కోపడ్డాడంటే ఇనుప రథాలని వెళ్ళపెట్టి గుర్రాలు కొన్నాడు, ఇనుప రథములను కొన్నాడు, డాళ్ళు కొన్నాడు. ఇవన్నీ దేని చేత చేయబడతాయి? ఇనుము. అందుకే దేవుడు విస్తారంగా డాలును సంపాదించుకోవద్దు. అక్కడ పాయింట్ ఏంటంటే సైన్యాన్ని సంపాదించుకోవద్దని కాదు, సైన్యాన్ని సంపాదించుకోవద్దని దేవుడే మన కొరకు మనుషుల్ని ఏర్పాటు చేసి అమాలేకులతో యుద్ధమాడని చెప్పాడు. పాయింట్ మనుషులతో ఏర్పాటు చేసుకోవడం కాదు, ఐగుప్తు బలము మీద ఆధారపడకుండా ఉండాలి అని అర్థము. దేవునికి స్తోత్రం. అర్థమైందా? సో ఇక్కడ 3వది ఎందుకు ఇనుముకు దేవుడు చోటు లేదన్నాడంటే ఇనుము ఐగుప్తు సంబంధమైనది. బైబిల్ ఐగుప్తు లోక సంబంధమైనది అని మనం గమనించాలి. హల్లెలూయా. అందుకే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో పులిపాక జగన్నాథం గారు అద్భుతంగా పాటలు రాస్తూ అందులో మాట ఇలా అన్నాడు. ఎలా అన్నాడంటే ఐగుప్తు ఆశలన్నీయు
రంగుగా యేసుని వెంబాడించి. ఓ పని చేయండి, ఇప్పుడు దాకా మీరు వాళ్ళని సిలివేసేశారు కదా, వాళ్ళు భోజనం చేస్తున్నారేమో, రెస్ట్ తీసుకొని మనమే వాళ్ళకి ఆర్కెస్ట్రాలం. చేతులు పైకెత్తాను అందరూ ఒకసారి, చేతులు పైకెత్తి. నేను అది ఏది అనలేదు, మనమే చేతులు పైకెత్తి, మనమే గిటార్ కొట్టుకుని, మనమే ప్యాంట్స్ కొట్టుకుంటూ, మనమే చప్పలు కొడుతూ పాడదాం. 1 2 3 గో. ఐగుప్తు వాశాలన్నీయు రంగుగా యేసుని వెంబాడించి. మరలా ఐగుప్తు వాశాలన్నీయు విడచి రంగుగా పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై సియోను పాటలు కలిసి పాడాలి. సియోను పాటలు పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. భక్తుడు అంటాడు, నువ్వు నీ కొరకు ఏర్పరచబడిన ఆత్మ సంబంధమైన మందిరం మీద నువ్వు బలియాగముగా అర్పించబడాలంటే మనకు ఒక 3వ క్యారెక్టర్ కావాలి, మనకు ఒక 3వ గుణం కావాలి. అదేంటో చెప్పన, లోకము అనే ఐగుప్తు మనలో ఉండడానికి వీలు లేదో. ఎప్పటికైనా సరే లోక స్నేహము దేవునితో వైరమే. అది కొద్ది కాలానికి బాగానే ఉంటుంది. దయచేసి యవన జనాంగమా, నీతో మాట్లాడుతున్న, బహుశా నువ్వు వెళ్తున్న కాలేజీలో, నువ్వు వెళ్తున్న స్కూల్లో, నీకున్న చుట్టుపక్కల పరిస్థితులను బట్టి అందరూ ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ వేసుకుని తిరుగుతున్నారు, అందరూ ఎటకారం ఆడుకుంటూ తిరుగుతున్నారు, అందరూ సినిమాలో స్టేటస్లు పెట్టుకుని తిరుగుతున్నారు, అందరూ ట్రెండీగా ఉన్నారు, స్టైల్గా ఉన్నారు. సో నేను కూడా కొంత లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయని అనుకుంటూ లోకము తట్టు చూస్తున్నావు కదా, జాగ్రత్త. అది భక్తుల యొక్క లక్షణము కాదు. మనము ప్రత్యేకించబడిన వారం దేనికంటే బలిపీఠం మీద సజీవమైన రాళ్ల వలె దేవునికి మందిరముగా కట్టబడ్డానికి ఏర్పరచబడిన వారం. ఏర్పరచబడిన వారు లోకస్తు వలె ప్రవర్తన చేయకూడదు. ఏర్పరచబడిన వారు లోకస్తుల వలె మన ఆలోచన చేయకూడదు. ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే కొన్ని చోట్ల లోకం ఎంటైర్లీ మన చర్చెస్లో లేవు కానీ కొన్ని చోట్ల కొన్ని క్రైస్తవ సంఘాల్లో విచారంగా చెప్తున్న మాట ఏంటంటే, పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు అదే 9:30 కల్లా 3 పడిపోవాలి ముందు, తర్వాత మీరు వాక్యం ఇది వాక్యం అల్లేవా, ఇంగ్లీష్ మీడియం అనుకుంటారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఏమో వాక్యం చెప్పేసి ప్రేక్షకులకు ప్రేక్షకులు ఆయన అయ్యి బాబు ఇది ఎక్కడ కూడా రండి, ఆయన ఇంకానే ఫ్యాన్స్ అన్నావు కాదు. ప్రేక్షకులకు భోజనం పెట్టి వెళ్ళిపోతారంట. మళ్ళీ వస్తుంది పాస్కర్ అబ్బాయి మళ్ళీ, అదేంటో నా కొత్త కారండి దేవుడు ఇచ్చాడు, ఆ రోజే ప్యాచి పడిపోద్ది నాకు. మనది వెళ్ళేటి ఎలా సెట్ చేయాలో ఇటో. భూస్థాపన చేసినప్పుడు లేకపోతే శంకుస్థాపన చేసినప్పుడు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు పలానా టైంకి ఎట్టండి, పలానా సమయంకి ఎట్టండి, అదేటో అప్పుడు దాకా బాగానే పనిచేసింది మన తలపోటు, అప్పుడే వచ్చేస్తుంది మనకు కూడా తలపోటు. వంట వచ్చు, ఆ సమయానికి తప్పించుకోవడం కూడా తెలుసు. దయచేసి మీరు ఎవరిని ఒక విషయంలో జ్ఞాపకం పెట్టుకోండి, నీ సేవకుడు లోకంలో రాజీ పడకుండా నిలబడుతున్నాడంటే హెడ్స్ ఆఫ్. మీరు ఆ సేవకుని బట్టి సంతోషించాలి, ఆ సేవకుని వెనక మీరు వెళ్ళాలి. బైబిల్లో మోషే ఆ పర్వతం మీద రెఫీదీము కొండ మీద చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు హూరు అహరోను కూడా చేయి నొప్పి వస్తుంది, కానీ వారు సహకరించారు. వాస్తవాన్ని అక్కడ మోషే ఖచ్చితంగా యుద్ధం ఆడాలి. ఎందుకంటే మోషే ఎవరు, వీళ్ళందరికంటే యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు. వీళ్ళందరికీ గడ్డికి మొత్తం ఇటుకలు చేస్తుంది తప్ప ఇంకోటి రాదు మా ఓళ్ళకి. ఎవరికి వచ్చి మొత్తం మోసేకి వచ్చు. కాబట్టి ఏం చేయాలి, మోసే షుడ్ లీడ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద ఫ్రంట్. ముందుండి మీరు ఇలాగెళ్ళండి అని చెప్పాలి మనోడు. అబ్బాబే మీరు కింద ఉండండి, నేను పైకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. అప్పుడు యెహోషువ ఏమనాలి, చాలా బాగుంది బాబా, మీ యుద్ధం ఆడాలా, నువ్వు పైకి వెళ్తావా, ఎవడన్నా వచ్చిన ఇలా పొడి చేతిని చచ్చిపోవాలా, నువ్వేమీ హ్యాపీగా ఉంటావా, ఏం అక్కర్లేదులే, నీ జనమే నా జనము, యెహోవా జయము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను అలా అనకుండా
మీరు పైకి వెళ్ళి మోకరించండి సార్, నేను యుద్ధం ఆడతానని చెప్పి అమాలేకీయుల మీద యెహోషువ కత్తివాడి చేత దేవుడు ప్రజలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కొన్నిసార్లు లోకాన్ని వెంబడించకపోతే వింతలాగే ఉంటుంది. నాకు ఫస్ట్ బంగారు కూతురు పుట్టింది, రెండోసారి డాడీ కూతురు పుట్టింది, నాకు మూడోసారి బంగారు కొడుకు పుట్టాడు. మా అత్తగారు అంది, నాన్న నేను చెవులు కుట్టిస్తాను అంది. అవి వద్దక్క, అయ్యా అలాంటి ఏం చేయొద్దు అని. నీకు తెలదో డైమండ్ రింగ్ ఎడతాను అంది. వద్దక్క అన్నాను. మన వాళ్ళందరూ మా మామయ్య గారి సంఘం 400 మంది ఉంటారు. 400 మంది ఏదో మొక్కెడతారు. ఆవిడ తిరుగుతేటలు చూడండి, 400 మంది ఏదో మొక్కెడతారు. రేపొద్దున అదే బంగారం వేలండి బాబా, ఏ కష్టకాలం ఉపయోగపడుతుంది నీకు, కుట్టించు బాబా అంటే అన్నాను. వద్దక్క అన్నాను. చాలా క్లియర్గా చెప్పాను, నేనే కుట్టించేస్తాను ఎప్పటికప్పుడు అంది. కుట్టించావనుకో నీ కూతుర్ని నా కూతుర్ని ఇద్దరిని దగ్గర ఉంచేస్తాను, నువ్వే పెంచాలన్నాను. నాకు వజ్రం కంటే సమర్పణే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసి మీలో చాలామంది ఆ సమర్పణకు ఒప్పుకోనని అమ్మాయిని కూడా చాలామంది వివాహం చేసుకోలేదు కదా. ఆ కవల రత్నాన్ని కూడా కొంచెం ఆలస్యమైంది, ఎందుకంటే ఆ సమర్పణకు దొరకని పాపని, కమలరత్నం ఏం పేరు, సమర్పణకు దొరకని పాపని చేసుకుని భీష్మించుకుని అలాగా కూర్చున్నాడు ఆయన. కొరిమిల్లో యాకోబు మీకు తెలుసు కదా అనే, మీరు వచ్చారు కదా, సేమ్ తను కూడా అంతే. ఆ సమర్పణకు దొరకలేదని అమ్మాయి ఆడుకున్న పొలానికి ఇల్లుకి ఆడుకున్న మంచి గుణానికి మంచి మనుషులు వచ్చారు, నో చెప్పేశాడు, వద్దని చెప్పేశాడు అంతే. నాకు సమర్పణలో నేను తాళి కట్టకుండా బైబిల్ మారుస్తాను. నేను ఏ సమర్పణ అయితే తీసుకున్నానో దాంట్లోనే స్టింక్ అయిపోతాను. అలాంటి అమ్మాయి చేసుకోపోయినా అలా ఉంటాను, కానీ రాజీ పడలేదాకా ఆ తమ్ముడు, అతని పేరు యాకోబు, సచ్ వండర్ఫుల్ మ్యాన్. మళ్ళీ చాలా మందికి సర్లే తర్వాత మార్చుకుందాంలే, ఎలాగలా బిల్లే ఎలాగలాగా మామూలుగా మనలో అనమాట, తర్వాత మార్చేసుకుంటారా. ఇప్పుడు మారలేదు, కానీ ఇప్పుడు గజు 100 రూపాయలు కొనలేకపోయావు, కానీ గజు 1,00,000 రూపాయలు కొనేస్తావా? ఏమైనా అర్థం ఉందా? మమ్మీ ఇప్పుడు నీకు చీర కొనలేదు, రేపొద్దున్న పిన్ని ఎదుగుతుంది కదా, ఆవిడకి మాత్రం పొట్టి చీర కొనేస్తానంటే ఎవడు చెవులో పెడుతున్నారు కాలీఫ్లవరు? ఇదేమో సాధ్యమేనా? అందుకే వెనకటికో సామెత ఉంది, పెద్దలు వినేవాడు ఎరువుడైతేనంట విమానం వీధిలోంచి వెళ్ళిపోందంట. కొందరు మాటలు అంత భయంకరంగా ఉంటాయి. లేదు సంగమా, నో. ఎప్పుడైతే మన కమిట్మెంట్ని వద్దనుకున్నామో, ఎప్పుడైతే పరిస్థితిని మనం వద్దనుకున్నామో, మీకు సంగతి చెప్తాను వినండి. ఫెదర్ అంటే ఆ మాట మీకు చెప్తాను వినండి. అంటే ఈక కూడా కాదు, ఇంకెలాగంటే ఈకకి మధ్యలో చిన్న మెత్తని దూదిలాగా ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు పెద్దలు చెప్పాలి, ఇది మన జేమ్స్ గారు అనగా అలాగంటారు, కాటన్ సంథింగ్ లైక్ పత్తి లాంటిది, రైట్. అది అంటార్కిటికా దగ్గర మాత్రమే దొరుకుతుంది. దాన్ని పట్టుకోవడం హైలీ ఇంపాసిబుల్. దాన్ని పట్టుకోవడం, అది 100 గ్రామ్స్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? 100 గ్రామ్స్ పత్తి, కాటన్, ఆ ఈకల మధ్యలో ఉన్నటువంటి ఆ మెత్తని వెంట్రుక 100 గ్రామ్స్ 10 లక్షలు ఉంటుంది ఇంచుమించు. ప్రస్తుతానికి మన అంబానీ గారి ఇంట్లో, అదానీ గారి ఇంట్లో అదే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంత కాస్ట్లీ అంటే అది ఎవరికి దొరకదంటే ఏం చేస్తారంటే, ఏమనుకోద్ది క్షమించాలి, అది గూడు లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మనిషి మలాన్ని దాని చుట్టూరు స్ప్రే చేస్తారు. అది ఏం చేద్దంటే సువాసన, ఆ దుర్గంధం వచ్చేస్తుంది, దానికి వాసన వచ్చేస్తుంది. వాసన వచ్చేసిన తర్వాత అది ఏం చేయాలంటే ఎగిరిపోవచ్చు. అత్యధికంగా అది ఎగురుతుంది, కానీ అది ఎగరదు. ఎందుకంటే ఒకళ్ళని ఎగిరితే ఈ మలం నా మీద పడి నేను పాడైపోతానేమో, ఈ దుర్గంధం నా మీద పడి నాశనమైపోతానేమో, చచ్చిపోయినా పర్లేదు, కానీ ఈ మలం మాత్రం నా మీదకి రానివ్వనని అక్కడే ప్రాణం విడిచేస్తుంది. అది ఆ దుర్గంధానికే ప్రాణం విడిచేస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి మలం తొక్కడానికి అలవాటు పడ్డ ఈ మనిషి, డబ్బు కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడ్డ ఈ మనిషి వేటగాడి వెళ్ళి దాన్ని పట్టుకుని పీకి నిలితిప్పి చంపేసి ఆ ఈకలు ఆ కాటన్ తీసుకుని అమ్ముకుంటాడు.
ఆ పక్షి చావాల్సింది కాదు. ఎందుకు చనిపోయిందో చెప్పనా? ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం నా కమిట్మెంట్ని మాత్రం మార్చుకోను. ప్రాణం పోయినా పర్లేదు, దేవుడితో చేసిన నిబంధన మాత్రం నేను వదలను. చాలా మంది కొన్ని తప్పుడు బోధలు బోధిస్తూ దేవుడట యెఫ్తా కుమార్తెను దేవుడికి బలిగా ఇచ్చేయగలంటున్నా. బలిగా, దహన బలిగా లేదా ప్రతిష్టగా చేస్తానని చెప్పాడు. సో జంతువులు దహన బలిగిస్తారు, మనుషులు మాత్రం దేనికి ప్రతిష్ట చేస్తారు. యేసు ప్రభు ఎప్పుడు రక్తమును కోరుకునే దేవుడు కాదండి. కనికరాన్ని చూపిస్తాడు కానీ ఆయన మన కోసమే రక్తం కార్చేస్తాడు కానీ మన ఎట్లా మేకల కోళ్ళకి రక్తమును కాడు. తాను ఏ నిర్ణయం అయితే తీసుకుని నుంచి పక్కకు వెళ్ళిపోకుండా, లోకమును అంటకుండా తన్ను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను 3 మాటలు చెప్పాను, ఇనుములో ఉన్న 3 గుణాలు. నెంబర్ 1, మొదటి గుణం చెప్పండి, విరిగిపోని ఇనుము. నెంబర్ 2 ఏదో అన్నారు మొత్తానికి, అగ్ని చేత కాల్చబడిన ఇనుము. మూడవదిగా ఐగుప్తునకు పోలికగా చెప్పబడిన ఇనుము. కనుక లోక సంబంధమైనది కనుక దానికి బలిపీఠం తావు లేదు. చివరి మాట చెప్పి ముగిస్తాను. యోబు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం చదవగా చిత్తగిద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనం, ఇనుమును మంటిలో నుండి తీదురు. తలపైకెత్తండి. తీసారా? చదివండి ఒకసారి. మామూలుగా తీలేదట. ఇనుమును మంటిలో నుండి తీదురు. మేము అందరూ ఇప్పుడు దాకా ఏమనుకున్నా, ఇనుము అంటే కెమికల్ రియాక్షన్ అనుకున్నారు కదా, ఇదే మెటాలిక్ సైన్స్ అనుకున్నారు కదా, హైడ్రాలిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, అల్ట్రాటెక్ అనుకున్నారు కదా. అదేం కాదు. బంగారం ఎలాగైతే భూమిలో దొరుకుతుందో ఇనుము కూడా భూమిలోనే దొరుకుతుంది. కానీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రం కొన్ని పద్ధతులు ఎక్స్టెన్సివ్ ఫైర్ బాగా వీళ్ళు యూజ్ చేస్తారు. సరే వినండి. మీరు మామూలుగా ఇనుము ఎప్పుడు కూడా, నన్ను చూడండి ఒకసారి, ప్లాస్టిక్ ఉందా? ఈ ప్లాస్టిక్ని కనుక మీరు భూమిలో కప్పెడితే 363 సంవత్సరాల దాకా అది భూమిలో కరిగిపోదు. అర్థమవుతుందా? భూమిలో అది కరిగిపోదు. ఇనుమును మాత్రం నేలలో 63 రోజుల్లో నామరూపం లేకుండా కలిపేస్తారు. ఎందుకు కలిపేస్తారంటే అది శరీర సంబంధమైన, అదే మట్టి సంబంధమైన, భూ సంబంధమైన. అందుకే మన ఇనుము గోళ్ళకి, ఇనుము స్తంభాలకి పెయింట్లు వేస్తారు. అందానికి అనుకుంటున్నారా? కాదు. పెయింట్ వేస్తే చెదపట్టకుండా, తుప్పట్టకుండా ఉంటుంది కనుక దానికి పెయింట్ వేస్తారు. నా పాయింట్కి వస్తాను వినండి. ఇప్పుడు ఈ ఇనుము ఎవరికి గుర్తుందంటే శరీరమునకు గుర్తుగా కనబడుతుంది. ఎందుకంటే మనుష్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునికి వాక్య నేల మనులోంచి దేవుడు నరుని చేశాడు. ఇదే మట్టిలోంచి ఎవరు వచ్చారు? ఇనుము వచ్చింది. అదే మట్టిలోంచి ఎవరు వచ్చారు? మనం వచ్చాం. సో మనము ఇనుము ఈక్వల్. అందుకే భూమిలో మనిషి ఇనుము మాత్రమే అతి త్వరగా కలిసిపోతాడు. మనం అనుకుంటున్నాం ఐరన్ బాడీ స్ట్రాంగ్ మంది అనుకుంటున్నాం, అయ్యి మనకు తిరుగులేదు అనుకుంటున్నాం, మళ్ళీ వైరస్ ఎక్కదు అనుకుంటున్నాం, ఉక్కు మనిషి అనుకుంటున్నాం, అలాగనుకుంటున్నాం, ఇలాగనుకుంటున్నాం. చచ్చిపోయిన మరుక్షణమించే మన బాడీ డీకంపోజ్కి వెళ్ళిపోద్ది. 12 గంటలు మించిందా రకరకాల కొంపు వస్తుంది. మళ్ళీ అది భరించిన ఇంకో రోగాన్ని తీసుకొస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఇనుముకు దేవుడు చోటు ఇవ్వలేదు. ఎందుకో చెప్పనా? ఇనుము కూడా శరీర సంబంధమైనది కనుక. ఈ రోజుల సంఘాల్లో అందరూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం శరీర సంబంధమైన వారు కూడా ఉన్నారు. అందుకే వీరికి ఎక్కడ నిద్ర పట్టదండి. గుళ్ళోకి రాగానే అయ్యగారు వాక్యం చెప్తుండగానే మళ్ళీ భారంగా ప్రార్థన చేస్తారు. మా దగ్గర ఒక ఆవిడ సత్యవతి గారు అని ఉన్నదండి. నిద్ర అవుతుంది ఆవిడ. పొరపాటు ఎక్కడ ఉన్నారు సత్యవతి గారు లేనిపోను కూడా. ఇప్పుడు బిల్లే ఇలామోయ్ మిమ్మల్ని కాదులమ్మ, మా ఊర్లో పెద్ద మనిషిని అంటున్నాను. ఆవిడ మామా నిద్ర అవుతున్నావంట అన్ని చెప్పాడు, లేగు అని లేపేసింది పక్క పిల్ల. వచ్చి అంటారు కదా, ఎంత పని చేసావు బాబా? ఈ అమ్మాయి ఏం చేశానమ్మా, నిద్ర అవడం తప్పు కదా బిల్లే, మరి వాక్యం అలకిచ్చదంటే అంటది కదా. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన అబ్రహాం గారు మాట్లాడుతున్నాడు కళ్ళ అంటుంది. అండి ఎవరికన్నా పరిశుద్ధాత్మ వస్తుంది, దోత వస్తుంది, ఎలుగు వస్తుంది. అబ్రహాం గారు నేను అన్నాను, ఏ అబ్రహాం కొడమంచాలి అబ్రహామేనా అన్నాను. మీరు కదండి ఆ ఊర్లో అక్కడ ఉన్నాడు పెద్ద మనిషి.
ఈ అబ్రహమ్మ మా అబ్రహమేనా? అదే ఆయన కాదండి బాబా అంటే వాళ్ళ హస్బెండ్ పేరు కొడమంచుల అబ్రహం. అబ్రహం అంటే బాబా కాదండి బాబా దేవుడే. అమ్మా నా కూతురు మంచి అందమైన క్యూటెస్ట్ అబద్ధం చెప్తుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డాడీ మేము చూలుకి వెళ్ళను. ఎరా గుండెలో నొప్పి వస్తుంది. ఎక్కడ వస్తుందమ్మా? ఇదిగో గుండు మోకల్లో ఉంది. అప్పుడు ఆ కాలు తీసుకుని ముద్దెట్టి ఏ సత్యమధ్యం ఏ సత్యమధ్యం వెళ్ళిపో అంటే తను వెళ్ళకూడదని చెప్పిన అందమైన అబద్ధం. సరిగ్గా వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, అబ్రహం గారు మాట్లాడతాడా? ఈ సగ్గర మాట్లాడతాడా? ఎలాగున్నారనండి మనుషులు అంటే శరీర సంబంధమైన మనుషులు. వాక్యాన్ని ఎప్పుడు మానేస్తే వంక పట్టుకుని మానేసే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. వంక దొరకపోతే బాధపడతారు, కానీ వంక దొరికిందంటే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో. అమ్మా దయచేసి నీలో లోకముందా? లోకమునకు నువ్వే మాత్రం తావు ఇవ్వకూడదు. నీ భర్త కాని వాడి వైపు నువ్వు చూడడం శరీర సంబంధమైంది అని గమనించాలి. నీ భార్య కాని దానితో నువ్వు ఊగించడం అనవసరంగా శక్తిని చేసేసుకున్నాను, ఆవిడ చేసుకున్నా బాగుండు. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత, ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత, ఆధార్ కార్డులో పేరెక్కేసిన తర్వాత, ఆస్తులు సంపాదించుకున్న తర్వాత, షుగర్ వచ్చేసిన తర్వాత, ఫిగర్ పోయిన తర్వాత, 2 ఎకరాల్లో ఎగిరిపోయిన తర్వాత అనవసరంగా శక్తిని చేసేసుకున్నాను, ఆవిడ చేసుకున్నా బాగుండు. ఇప్పుడు బాబా ఇప్పుడు ఎంత దారుణం! అనవసరంగా చేసేసుకున్నాను నేను. బాబులు మీకు విషయం చెప్పనా? ఒక్కసారి వివాహం అయిన తర్వాత మేలైనా కీడైనా నువ్వు అతనితో ఎలా ఉండాలి చెప్పనా? నమ్మకంగా ఉండాలి. ఆడదాని ఆస్తి కట్నం పట్టుకురావడం వల్ల కాదు. ఆడవారి ఆస్తి వస్తూ 2 టాటర్ల నిండా సారెట్టుకొచ్చాను, 2 మంది జనం వచ్చారు, భోజనాల్లో పులసలు వేశారు, పూత రేకులు వేశారు, ఇది కాదు పెళ్ళంటే. ఏ పరిస్థితిలో ఉన్నా నీ భర్తకు నమ్మకంగా ఉండడం. చాప మీద పడుకోబెట్టినా నమ్మకంగా ఉండాలి, దిక్కు దివన లేక ఈ స్టేజ్ కింద పడుకోబెట్టిన నమ్మకంగా ఉండాలి. 7 to 7 బిల్డింగ్ ఉంటుంది చూసారా, అలాంటి చోట పడుకోబెట్టిన నీ నమ్మకత్వమే నీ ఆస్తి అని గమనించాలి. నువ్వు అమ్మతన వచ్చేంత వరకు ఏ దేవుడిని అయితే పట్టుకున్నావో, ఏ భర్త చేతనైతే పట్టుకున్నావో, టు బి ఫెయిత్ఫుల్ హస్బెండ్, టు బి ఫెయిత్ఫుల్ వైఫ్, నమ్మకమైన భార్య, నమ్మకమైన భర్తగా మనందరూ ఉండగలిగితే అదే లోకము మనలో నుండి తీసివేసుకోవడం అంటే. అక్కడ కొందరు అబ్బాయిలు నిలబడ్డారు అనుకోండి, ఈ ఫ్రంట్ కూర్చుని అక్కడెక్కడున్న వాళ్ళు ఎక్కడ చూస్తే సర్దేసుకుంటారు, వీళ్ళు పొలమంటాను. అమ్మా నీకు విషయం చెప్తాను నేను, వాడు నువ్వు వైపు చూస్తాడు నీకు ఎలా తెలుసు? నువ్వు చూసావు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు చూసినప్పుడు ఇలా పక్కకు చూసి నవ్వనుకోండి, అవతల వ్యక్తికి ఏమనిపిస్తుందంటే ఇంతమందిలో నా ఇంకా చూసి నవ్వుతుంది ఆ పిల్ల, ఏదో ఉంది అనుకున్నాడు కూడా పళ్ళు అంటే ఆటోమేటిక్గా ఐగర్ మొఖం కడగడగా కంపు వచ్చేస్తుందిగా. ఆ కంపుని భరించలేక అదో తిప్పలు. మరి నాన్న జాగ్రత్త, నువ్వు నవ్వు సంతోషంగా ఉండు. ఇస్సాకు నవ్వే, కానీ నవ్వుల పాలు కాకూడదు. నువ్వు నవ్వరా బాబు, నువ్వు సంతోషంగా ఉండు. నిన్ను కనిపించిన అమ్మోళ్ళు మాత్రం నవ్వుల పాలు వీధి పాలు చేయొద్దు. నువ్వు రాజ్యమార్గంలో చెంగుమంటే వెళ్ళు, నేనెవడే అండవు. కానీ మీ అమ్మని మీ నాన్న పోలీస్ స్టేషన్లో మాత్రం నిలబెట్టుకో. చదువు తప్పులేదు. అదే మాస్టర్ ఏం పెంపకమమ్మా నువ్వు పంపిస్తున్నా తీసి పట్టేసుకుని, ఇది కాదు నీకు నాకు కలిగి ఉండాల్సింది. నేటి సమాజానికి ఎందుకు ప్రత్యేకంగా యవ్వనతరం ఎలా పాడైపోతుందంటే మొట్టమొదటి కారణం లోకముతో కలిసిపోయిన తరం. మీరు అలా కాదు, కానీ భవిష్యత్తులో మారతారేమో, ఎవరన్నా మీకు అలాగట్టులు ఉన్నారేమో అని దేవుని సేవకుడిగా చెప్తున్నాను. నీలో నాలో ఇనుమునకు తావు ఉండకూడదు. ఇనుముకి ఏమాత్రం చిన్న రేణువు ఉన్నా అక్కడ ఏమైపోద్ది అంటే సెప్టిక్ అయిపోద్ది. గమనించారా? ఎందుకు సెప్టిక్ అయిపోద్ది? సేమ్ కంపోజిషన్స్ కాబట్టి. అందుకే జాగ్రత్త సంగమా, నీలో ఇనుమును తీసివేసుకుని సజీవ యాగముగా, అమ్మా ఇలాగా సజీవ యాగముగా నువ్వు బలిపీఠంగా కట్టబడితే ఆ బలిపీఠం మీద నువ్వు ఎలాగుంటావంట? పరిశుద్ధ ఉంటావంట, దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడతావంట. ఆ బలిపీఠం మీద దేవునికి మహిమ దిగుతుంది. అట్టి కృప ప్రభు రాకడ మన పోకడ పర్యంతము మనందరికి దేవుడు దయచేయునుగాక.
అందరూ ఒకసారి లాగు లేచినబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. షల్ వి ఆల్ స్టాండ్? అందరూ ఒకసారి లేచి నిలబడదాం. నాకు ఇవ్వండి సమయంలో మరో 23 నిమిషాలు ఉంది, దాన్ని కూడా నేను వాడుకుంటాను. అందరూ ఒకసారి లేచి నిలబడండి, కళ్ళు మూసుకుందాం, 2 చేతులు ఒకసారి పైకెత్తుదాం. రాజు ఒకసారి కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెత్తుదాం. అందరూ కళ్ళు మూసుకుని చక్కగా ముసుగు ధరిస్తూ, చక్కగా వస్త్రాలు కప్పుకుంటూ, 2 చేతులు లాగు పైకెత్తుతూ ప్రభు దగ్గరికి వద్దాం. ఒకసారి కాస్త నోరు తెరవని. వెనకాల తమ్ముడు చెయ్యెత్తునైనా, వెనకాల తమ్ముడు చెయ్యెత్తునైనా, అందరూ చెయ్యెత్తండి. చేతులు ఎత్తుతూ ఎవరు దయచేసి స్తుతించకండి, ఎవరు హల్లెలూయా అని చెప్పకండి. పాపమును ఒప్పుకుంటూ మాత్రం ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు మన అందరం కూడా విత్తబడిన వాక్యం నీలో ఇనుము వంటిది ఉందేమో, నీలో చేదైనదంటిది ఏమైనా ఉందేమో, నీలో ఇంకా విరుగగొట్టబడిన ఇనుము ఎక్కడైనా ఉందేమో, ఇంకా విరుగగొట్టబడిన మాట తీరు, విరుగగొట్టబడిన చూపు, విరుగగొట్టబడిన ఆలోచన మనకెక్కడన కనుకుంటే ఒకసారి ప్రభు దగ్గరికి వద్దాం, కళ్ళు మూసుకుందాం, అలాగూ చేతులు ఎత్తుతూ యేసయ్యా ఎదుగు నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా, వాక్యము ద్వారా ఇనుము లేని బలిపీఠముగా నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా. నేను ఏ సంఘానికి వెళ్తున్నానో, ఏ బండ నుండి చెక్కబడ్డానో ఆ చెక్కబడిన బండకు నమ్మకంగా జీవిస్తానయ్యా, అందులో నేను ఇముడుకుంటానయ్యా అంటూ అందరూ కళ్ళు మూసుకుని అలాగూ చేతులు పైకెత్తుతూ ఏ పాపమును ప్రభు జ్ఞాపకం చేస్తున్నా, ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ హార్ట్, నీ మనసులో ఏదొచ్చినప్పటికీ కూడా లెట్స్ ఇంట్రోస్పెక్ట్, పరిశీలన చేసుకుందాం, పునర్పరిశీలన చేసుకుందాం. ప్రభు దగ్గరికి వద్దాం. అయ్యా నాలో ఈ ఇనుముందయ్యా, నాలో ఎంత ప్రత్యక్షతలు చెప్పినా నేను వింటున్నాను రాస్తున్నాను, కానీ అది నాలో మార్పు నాలో కార్యసిద్ధి కలిగించట్లేదు. ఇనుముకున్న ఈ గుణం ఏది నాలో ఉండద్దయ్యాను. కొంచెం నోరు తెరిద్దామా? కొంచెం నోరు తెరిచి యేసయ్యా అని ప్రేమతో పిలవండి. ఎక్కడ నీ భర్తకు మోసం చేసావో, ఎక్కడ నీ భార్యకు మోసం చేసావో, ఎక్కడ నీ దైవజనుని పట్ల అమర్యాదగా ప్రవర్తించావో, ఎక్కడ ఇరుగు పొరుగు వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించావో, అది ఇనుమును పోలినది, అది ఐగుప్తును పోలినది, అది ఐగుప్తు అంటే ఇనుప కొలిమి. ఆ ఇనుప కొలిములో దేవుడు ప్రత్యేకించినప్పుడు డోంట్ గో బ్యాక్ టు సేమ్ ఫర్నెస్ ఆఫ్ ఐరన్. లోనికి మరలా హల్లెలూయా. తమ్ముడు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలయ్యా. సూపర్. ఎగట్టు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండుగా, నీ గుడారములో నుందునుగా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించ. అందరూ చప్పలు కొడుతూ ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే. నన్ను కొంచెం నాకొకసారి కనిపించరావా, నాకొకసారి పెంచు ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెతకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. నీ వైపు చూస్తూ నీలో కట్టబడి గొప్ప దయచేయండి ప్రభు అంటూ చేతులు పైకెత్తుతూ చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ
దేవుని కృపకు పాత్రలమవుదాం. ఆమేన్. మిత్రుడా నా ఆశ్రయ నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడా నా ఆశ్రయ నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణమవుతున్న నీవే, స్తుతికి కారణమవుతున్న నీవే. నీ కొరకే నే వెతకేను, పిలవాలి. నీ కొరకే నే వెతకేను, నీ కొరకే నే వెతకేను, నీ కొరకే నే వెతకేను. చూపి నాకొక్కసారి కనిపించరా. చెప్పండి. వెనకాల వాళ్ళ స్వరం ముందుకు రావాలి. నాకొక్కసారి కనిపించరా. ప్రభువా, నా ప్రాణము తల్లడిల్లుతుండగా నీకు మర్ర పెడుతున్నానయ్యా. ఆపత్కాలంలో ఉద్ధరించువాడా, ఆదుకొనయ్యా అంటూ చప్పట్లను కొడుతూ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరిస్తూ దైవ దీవెన పొందుదాం. ఆమేన్. నాదు ప్రాణం తల్లాడిలాగా బూది గంధముల నుండి ఏగా. నాదు ప్రాణం తల్లాడిలాగా బూది గంధముల నుండి ఏగా. మర్రపెట్టు చుట్టినికేగా, మర్రపెట్టు చుట్టినికేగా. నీ కొరకే నే వెతకేను దేవా, నీ కొరకే నే వెతకేను దేవా. నాకొక్కసారి కనిపించరా, నాకొక్కసారి కనిపించరా, నాకొక్కసారి కనిపించరా, నాకొక్కసారి కనిపించరా. ఆమేన్. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూతలనా, వేలాది స్వరమెత్తుతూ దూతలనా, వేలాది దూతలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. తిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. తిరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేపుని నిత్యం నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేపుని నిత్యం నిన్ను వెంబడించెదను. ఏలాది దూతలనా, వేలాది వేలాది
నేనేమి చెల్లింతును వేలాది ఊడలనా, వేలాది పొట్టేలనా, వేలాది. సర్వజనులారా ఏమి చిన్నము తీర్చగలమన్నట్టు ప్రభునామని మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ హృదయాన్ని తెరుస్తూ ఆమేన్ ఆమేన్ ఆమేన్. వేలాది ఊడలనా. రెండు చేతులు పైకెత్తుదాము, రెండు చేతులు ఎత్తుదాము. కొండాలాంటి బండావాంటి ముండి హృదయం భూమండించు. చెప్పండి. కొండాలాంటి బండావాంటి మొండి హృదయం భూమండించు. పండి ఉన్న పాపులనైనా, చెప్పండి, పండి పాపులనైనా పీలచుచున్. ప్యాంట్స్ కొంచెం సౌండ్ పెట్టండి. పీలచుచుండే పరము, చేతులెత్తుతూ అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవు. మనస్ఫూర్తిగా చేతులెత్తుతూ అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవు. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. మనస్ఫూర్తిగా నోరార పాడదామా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవయ్యా. పాడదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవయ్యా. పరిశుద్ధము నమ్మదగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మీరు ఏర్పరచబడిన సంఘం, వెలపెట్టి కొన్న సంఘం, నీ యొక్క దర్శనం మీద బండ మీద కట్టబడిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. పితరులు వేసిన పునాదిరాలు జరపవచ్చని వాక్యం చెప్పినట్టు పితరులు వేసినటువంటి యొక్క మార్గదర్శకత్వంలో సేవకులందరూ నడుస్తూ ఒక చక్కని పరిశుద్ధుల సహవాసాన్ని మాకు అనుగ్రహించి అందులో అల్పుడునైన నన్ను బలిపీఠం మీద అర్పించబడ్డానికి మీరు చూపిన కృపకే మీ నామానికి స్తోత్రాలు. మీ దాసులందరినీ మీరు దీవించండి. ప్రత్యేకంగా మా ప్రియులు తిమోతి వారి పరిచయను దీవించండి. వారికి సంఘాన్ని నానాటికి దీవెనకరంగా మార్చండి. వారి మీద ఉన్న దుప్పటి కుమారుల మీద కూడా పడ్డానికి సహాయం చేయండి. కుమార్తె ఫీబి దూరంగా ఉండగా వీటిని దీవించండి. ప్రత్యేలను దీవించి ఆస్వాదించండి. వారికి సతీమణి గారిని దీవించండి. సహవాసంలో పరిచయం జరిగిస్తున్న సేవకులందరినీ మీ నామములో దీవించండి. చెరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ఈ రాత్రి ఎవరింటికి వారి పోయి పరుణబోచుండగా పరలోక దర్శనాలు దయచేయండి. చురుకైన మెలకువ దయచేయండి. భోజన పానీయాదుల్లో నీ రక్తం ఉంచండి. తినుచుండగా బలము కలిగి శక్తిని కలిగే బలాన్ని సేవలో పడడానికి సాయం చేయండి. ఈ ప్రాంతాన్ని వ్యవసాయదారులను దీవించండి. నియమకులు పెట్టేవారుగా చేయండి. ఈ ప్రాంతానికి వర్తమానానికి వచ్చినప్పుడు కుటుంబం నాయన మరి ఎంత భయంకరమైన ఒక్కపోతలో మాకు ఏసీ గది ఇచ్చి వారు బయట ఒక్కపోతలో ఉన్న ఆ కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశ ఇంట్లో అనేకమంది నీ కృప ఏ రోజు తక్కువ కాకుండా సహాయం దయచేసి చక్కని సౌండ్ సిస్టమ్ వారు అలాగే సంగీత పరిచారకులు వారిని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు నామములో ఇనుము లేని బలిపీఠాలుగా మా బ్రతుకులు కట్టబడి కృపనిమ్మని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. శబ్దం దగ్గరగా ఆమేన్.